కాసేపట్లో సినీ నటి జత్వాని విజయవాడ సిపి ముందుకు రానున్నారు. తనకు జరిగిన అన్యాయంపై ఆమె సిపికి ఫిర్యాదు చేయనున్నారు. ముంబై నుంచి వచ్చిన జత్వానిని విజయవాడలోని ఓ రహస్య ప్రాంతంలో ఉంచారు పోలీసులు. తనను వేధించిన పోలీసు అధికారులపై ఆమె ఎలాంటి ఫిర్యాదు చేస్తుందనే దానిపై పోలీసు వర్గాల్లో ఉత్కంఠ అయితే నెలకొంది. గత ప్రభుత్వ పెద్దలు పోలీసు అధికారులపై జత్వాని ఆరోపణలు వస్తున్నాయి. గత సర్కార్లో పనిచేసిన పెద్దల ఒత్తిడితోనే తనను చిత్రహింసలు పెట్టారని జత్వాని ఆరోపించారు. ముంబై నుంచి తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టారని తెలిపారు. దీంతో ఐపీఎస్ అధికారులు కాంతి రాణా, విశాల్ గున్నీ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. కేసు ఫైళ్లు పరిశీలించిన కమిషనర్ రాజశేఖర్ బాబు డీసీపీకి నివేదిక పంపించారు. ఇప్పటికే అసలు విషయం తేల్చేందుకు స్రవంతి రాయ్ అనే అధికారిని నియమించారు. 4 రోజుల్లో ఆమె నివేదిక ఇవ్వనున్నారు. జత్వానిపై విజయవాడ పోలీసులు నమోదు చేసిన కేసులోని లోతును కూడా విచారణ అధికారి పరిశీలించనున్నారు. ఫిర్యాదు ఇచ్చిన వెంటనే కేసు నమోదు చేసి అప్పుడే దర్యాప్తు పూర్తి చేసి మర్నాడే ముంబై వెళ్లి నిందితులను అరెస్టు చేయడంపై అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ కేసులో అప్పట్లో పోలీసులు 7 సాక్షులను చేర్చారు. వారిని పిలిపించి విచారణ అధికారి వివరాలు రాబట్టనున్నారు. విజయవాడలోని జిల్లా కారాగారంలో జత్వానితో పాటు ఆమె తల్లిదండ్రులు 42 రోజుల పాటు రిమాండ్లో ఉన్నారు. ఈ సమయంలో పోలీసు ఉన్నతాధికారులు జైలుకు వచ్చి ముంబైలో కేసు వాపసు తీసుకోవాలని ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. జత్వాని కేసు అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గా, హలో, స్క్రీన్కి వచ్చా. బలరాం, ముంబైకి చెందినటువంటి సినీ నటి జత్వాని కేసు అనేది విజయవాడ పోలీసులు చాలా సీరియస్గా విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఒక విజయవాడలో ఒక ప్రైవేట్ హోటల్లో పోలీసులు ఆమెను విచారిస్తున్నారు, సీక్రెట్ ప్రదేశంలో పెట్టి. ఎందుకంటే ఆమె చేసినటువంటి అభియోగాలకు సంబంధించి ఆమె దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా పోలీసులు తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఈ వ్యవహారం పట్ల ప్రభుత్వం కూడా చాలా సీరియస్ అయింది. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేసేందుకు కూడా స్రవంతి రాయ్ని ప్రత్యేక అధికారిగా కూడా ప్రభుత్వం నియమించినటువంటి నేపథ్యంలో నిన్న సాయంత్రమే ఆమె విజయవాడకి రావడం జరిగింది. విజయవాడలో ఒక ప్రైవేటు హోటల్లో ఆమెని పోలీసులు ఉంచారు. అయితే పోలీసులు పూర్తిగా రక్షణ అనేది కల్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఆమెను అనేక రకాలుగా ఇబ్బందులు పాలు చేశారంటూ కూడా ఆమె 2 పోలీసు ఉన్నతాధికారులతో పాటు కొంతమంది పొలిటీషియన్లు అలాగే పారిశ్రామికవేత్తలపైన కూడా చేస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఆమె దగ్గర ఉన్నటువంటి ఆధారాలేంటి, ఆమె దగ్గర ఉన్నటువంటి వీడియోస్ ఏమున్నాయి, ఫొటోస్ ఏమున్నాయి, దానికి సంబంధించి డాక్యుమెంట్స్ ఏమున్నాయి, వీటన్నింటి నేపథ్యంలో కూడా పోలీసులు చాలా సీక్రెట్ గా చాలా సీరియస్ గా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కేసును ఇన్వెస్టిగేషన్ చేసేందుకు పోలీసు అధికారి, ఒక మహిళా అధికారి స్రవంతి రాయ్ కూడా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. అయితే ఇప్పటికే ఆమె ఫిర్యాదు అనేది ఆన్లైన్ లో చేసింది. ఎందుకంటే ప్రభుత్వం కూడా అవకాశం కల్పించింది ఆన్లైన్ లో ఫిర్యాదు చేసుకునేందుకు అవకాశం ఇచ్చిన నేపథ్యంలో జత్వాని ఆల్రెడీ ఆన్లైన్ లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం అయితే ఒక హోటల్లో ఆమె ఉన్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో విజయవాడ కమిషనర్ ను కూడా ఆమె నేరుగా కలిసి మరింత తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు, ఉన్నటువంటి విషయాలు, వీడియోలు, ఆడియోలు వీటన్నిటిని కూడా ఇస్తానంటూ కూడా ఇప్పటికే చెప్పినటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లో విజయవాడ సిపి కార్యాలయానికి జత్వానిని రాబోతుంది. అయితే పోలీసులే నేరుగా ఆమెని ఇక్కడికి తీసుకురాబోతున్నారు. వచ్చిన తర్వాత తమ దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా కమిషనర్ కి ఇవ్వబోతున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి చాలా సీరియస్ గా ప్రభుత్వం ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఈ కేసులో అనేక తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వం 2 ఐపీఎస్ అధికారులతో పాటు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు అలాగే పారిశ్రామికవేత్తలకు సంబంధించి కూడా ఆమె ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి అంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి నేపథ్యంలో హై లెవెల్ ఎంక్వైరీ కూడా ప్రభుత్వం ఆదేశించినటువంటి నేపథ్యంలో ఈ కేసుని చాలా సీరియస్ గా ప్రభుత్వం తీసుకుంది. కేసులో ఉన్నటువంటి వాస్తవాలన్నీ కూడా తీసుకురావాలని ఒక ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ కేసుకు సంబంధించి వాస్తవాలు ఏంటి, ఆమె చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటి, తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, వీటన్నిటి నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ అనేది చాలా సీరియస్ గా పోలీసులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతం అయితే ఒక రహస్య ప్రదేశంలో జత్వానిని ఉంచి పోలీసులు విచారణ చేస్తున్నారు. ఆ హోటల్లో, అంటే ప్రస్తుతం ఆమె నోవోటెల్ హోటల్లో ఉన్నారు కాబట్టి నోవోటెల్ హోటల్లోనే పోలీసులు విచారణ చేస్తున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. తమ దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా సేకరించిన తర్వాత సిపి కార్యాలయానికి తీసుకొచ్చి ఇక్కడ నేరుగా కమిషనర్ ని కలిసిన తర్వాత ఈ కేసు మరింత ఇన్వెస్టిగేషన్ అనేది ముందుకు వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. బలరాం, దుర్గా, అంటే జత్వాని కేసు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనంగా మారింది. ప్రస్తుతం జత్వానికి ఎటువంటి ప్రొటెక్షన్ అయితే ప్రభుత్వం కల్పిస్తూ ఉంది? మరోవైపు ఈ కేసు విచారణలో ఎటువంటి కీలక విషయాలు బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి?
అంటే జత్వానీ నన్ను ముందు నుంచి కూడా పోలీసులు రక్షణ కల్పిస్తాం, మీరు ఆన్లైన్లో ఫిర్యాదు చేయండి, మీకు ఏపీలో వస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము రక్షణ కల్పిస్తామంటూ కూడా ఏపీ పోలీసులు ఆల్రెడీ ఆమెకి సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలో నిన్న సాయంత్రమే ఆమె ముంబై నుంచి హైదరాబాద్కు వచ్చారు. హైదరాబాద్ నుంచి నేరుగా ఏపీ పోలీసులు ఎస్కార్ట్తో ఆమెని విజయవాడకి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆమె నోవాటెల్ హోటల్లో ఉన్నారు. హోటల్లో కూడా పోలీసులు ఆల్రెడీ ఆమెని కలిసి తన దగ్గర ఉన్నటువంటి వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు. దీంతో పాటు ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో ఆరోపణలకు సంబంధించి తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా పోలీసులు ఆల్రెడీ పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. వీటన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత మరి కాసేపట్లో సిపి ఆఫీస్ కూడా నేరుగా పోలీసులు తీసుకురాబోతున్నారు. ఎందుకంటే గతంలో తాను ఏపీలో అనేక ఇబ్బందులు పడ్డాను, దాదాపు నెల రోజులకు పైగా ఒక గెస్ట్ హౌస్ లో ఉంచి నన్ను ఇబ్బందులకు గురి చేశారు, హౌస్ అరెస్ట్ చేశారు, తల్లిదండ్రులను కూడా రిమాండ్కి పంపించి వాళ్ళ 40 రోజులు జైల్లో ఉంచారు, వయసు రీత్యా వాళ్ళు చాలా ఇబ్బందులు కూడా పడ్డారంటూ కూడా ఆమె చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో వీటన్నింటి నేపథ్యంలో గతంలో ఏ కేసు ద్వారా ఆమెను ఇన్వెస్టిగేషన్కి ఇక్కడికి తీసుకొచ్చారు, దానికి సంబంధించి ఫైల్స్ అన్ని కూడా ఇప్పటికే పోలీసులు సేకరించారు. వాటన్నిటిని కూడా పరిశీలించడంతో పాటు ఈ కేసులో ఉన్నతాధికారులు ఉన్నారనేది చాలా ప్రధానమైనటువంటి ఆరోపణగా వస్తుంది. ముఖ్యంగా అప్పుడు విజయవాడ సిపిగా ఉన్నటువంటి కాంతిరాన్ టాటాతో పాటు విశాల్ గున్ని వీళ్ళిద్దరు పేర్లు ప్రధానంగా ఆమె ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ ప్రమేయం ఏమైనా ఉందా, ఏం చేశారనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ అయితే ప్రస్తుతం జరుగుతుంది. ఆమె దగ్గర ఉన్నటువంటి వివరాలన్నీ కూడా తీసుకుంటున్నారు. ఆమె చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా పోలీసులు ఆల్రెడీ తీసుకుంటున్నారు. మరి కాసేపట్లో వాటన్నిటిని కూడా తీసుకుని ఇక్కడికి కమిషనర్ ఆఫీస్కి ఆమె అయితే రాబోతున్నారు. ఆమెని సెక్యూరిటీలోనే తీసుకురొస్తారు. ఇక్కడ నుంచి తీసుకెళ్లిన తర్వాత అంటే ఏపీకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయి భద్రత అంతా మేమే చూసుకుంటామంటూ కూడా పోలీసులు హామీ ఇచ్చిన తర్వాతే ఆమె ఆన్లైన్లో ఫిర్యాదు చేసి తర్వాత నేరుగా పోలీసుల రక్షణతో ఏపీకి రావడం జరిగింది. మరి కాసేపట్లో సిపి కార్యాలయాన్ని కూడా ఆమెను తీసుకురాబోతున్నారు. నేరుగా సిపిని కలిసి ప్రత్యక్షంగా కూడా మరొకసారి ఫిర్యాదు చేయబోతున్నారు. ఫిర్యాదు చేయడంతో పాటు తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా పూర్తిగా సిపికి ఆమె సమర్పించబోతున్నారు. ఇన్వెస్టిగేషన్ కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా చేయాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ వ్యవహారం వెనుక ఎవరున్నారు, ఏం జరిగింది, వాస్తవ విషయాలన్నీ కూడా తెలుసుకునే పనిలో ఇప్పటికే విజయవాడ పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం ఈ వ్యవహారం అనేది 2 రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. కాబట్టి హై లెవెల్ గా ఉన్నటువంటి వ్యక్తులపైన ఆరోపణలు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా 2 ఐపీఎస్ ఆఫీసుల పైన ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో వీటికి సంబంధించి ప్రభుత్వం కూడా చాలా సిన్సియర్ గా హై లెవెల్లో కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దీనికి సంబంధించి వివరాలన్నీ కూడా తీసుకోవడం, ప్రత్యేక అధికారిగా స్రవంతి రాయ్ని కూడా నియమించడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ వివరాలన్నీ ఎప్పటికప్పుడు సీఎంఓ కార్యాలయానికి కూడా సమాచారం అందిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కేసుని చాలా ప్రతిష్టాత్మకంగా ఏపీ పోలీసులు అయితే తీసుకున్నారు. ఆమె చేసినటువంటి ఆరోపణలు ఎంతవరకు నిజం ఉంది, లేదంటే అవాస్తవా ఏంటి విషయాలన్నీ పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఈ కేసు ఇన్వెస్టిగేషన్కి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా పోలీసులే నేరుగా ప్రకటన చేయబోతున్నారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ దుర్గా.